హే గైస్, వెల్కమ్ టు డ్రామా వీసన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది రెబల్ మూన్ పార్ట్ 2 ది స్కార్ గేవర్ మూవీ రివ్యూ అనమాట. ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు ఫర్దర్గా తెలుసుకుందాం. ముందైతే మీకు ఒకటి చెప్పాలా, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కిందనైతే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు రివ్యూ స్టార్ట్ చేస్తాను. ముందుగా ప్లాట్ చెప్తే వినండి, అప్పుడు బాగుందో లేదో తర్వాత మాట్లాడదాం. ప్లాట్ వచ్చేసి ఏం లేదు, ఫస్ట్ మూవీ మీరు చూసుంటే దానికి కనెక్షన్గానే ఇది జరుగుద్ది. మన కారా టైటర్స్ ఇంకా కొంతమంది ఉంటారు కదా, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ టీంతో నెక్స్ట్ ఇంకేం చేద్దాం, ఆ అడ్మిరల్ బతుకున్నాడా లేదా అవన్నీ మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఆ మూవీ ఎండింగ్ నుంచే కంటిన్యూషన్ అవుద్ది, వెంటనే స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచే పికప్ చేసుకుంటున్నారు స్టోరీని. ఎందుకంటే ఈ రెండు మూవీస్ ఒకేసారి షూట్ చేశారు కాబట్టి, ఒకే టైంలో షూట్ చేశారు కాబట్టి పెద్ద వేరియేషన్ ఏం కనిపించదు మీకు ఈ రెండు మూవీస్లో, వాళ్ళ గెటప్స్ కానీ వాళ్ళు కానీ. కాకపోతే ఈ గెటప్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కోరా గెటప్ చెండాలంగా ఉంది. అండ్ ఈ మూవీలో పెద్ద ప్లాట్ హోల్స్ ఉన్నాయి. మూవీ కూడా మెయిన్గా నాకైతే మూవీ అంత వర్తబుల్ వాచ్ అని ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది, అంటే చాలా బాగా అనేది ఎక్కువ అయిపోద్ది, నచ్చింది, ఓకే అనిపించింది. జస్టిస్ లీగ్ అంత దాంతో కంపేర్ చేయలేం కానీ ఓకే అనిపించింది. కాకపోతే ఈ మూవీకి వచ్చేసరికి ఫస్ట్ మూవీ ఎంతైతే నచ్చిందో ఇది అంత చండాలంగా దరిద్రంగా ఉందని చెప్పగలను. ఎందుకంటే జాక్ స్నైడర్ మూవీలో స్లో మోషన్ షార్ట్స్ ఎక్కువ వాడతాడని అది బాగా తెలుసు అందరికీ, మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఈ మూవీలో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ హాఫ్లో సందు దొరికితే చాలు అన్ని స్లో మోషన్ షాట్లు ఇరికిచ్చి పెట్టేశాడు ప్రతి చోట. ఫైట్ సీన్లు చూడాలంటే చండాలంగా చిరాకు వచ్చింది నిజంగా. ఫైట్ సీన్స్ ఏట్రా బాబు అన్నంత ఫైట్ సీన్స్ ఉన్నాయి, అనవసరం అనిపించింది. ఎందుకు ఆ ఫైట్ సీన్స్ అలాగా అన్నిసార్లు ఆ స్లో మోషన్ ఎందుకు సందు దొరికి ఇరికిచ్చాలని చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు యుద్ధం చేసే ప్రతి షాట్ స్లో మోషన్లో తెస్తే చండాలంగా ఉంటుంది అది. ఇంకా ఈ మూవీ థియేటర్లో దింపుంటే పరమ చండాలంగా ఫుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యేది నిజంగా. కాకపోతే థియేటర్ కాదు, ఓటీటీ కాబట్టి ఏదో మొన్న 2 రోజులు వచ్చేసి నెట్ఫ్లిక్స్లో వచ్చేసి బాగా స్ట్రీమ్ అయింది, టాప్ 1లో ఉంది, ఇప్పుడు టాప్ 3లో ఉంది ఈ వీడియో చేసేసరికి. అంటే ఈ వీడియో మీరు చూసేసరికి టాప్ 3లో ఉంది. ఇంకా ఇది మరి ఎలా టాప్ 3లో ఉందో నాకు అర్థం కాలే. మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. మెయిన్గా ఈ స్లో మోషన్ షార్ట్స్ వల్ల సగం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అండ్ స్లో మోషను, అలాగే ఇంకేటిది ఆ నరేషన్ కూడా ఏం బాగాలేదు, చెప్పే విధానం కటింగ్ చేసిన సీన్స్లో ఉన్నాయి. అంటే ఎలాగో జాక్ స్నైడర్ తీసేది 4-5 గంటల సినిమా, దాన్ని కట్ చేసి 2 గంటలు 5 నిమిషాలు పెట్టారు. ఇది ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కాలే. ఏమి ఇంకొంచెం రన్ టైం పెంచుకుంటే ఏమైపోయింది, ఓటీటీయే కదా, ఏమన్నా నీకు లాస్ ఏమైనా వస్తుందా ఏంటి నాకు అర్థం కాలే. మళ్ళీ దీనికి జాక్ స్నైడర్ కట్ అని ఒకటి పెడతాడు, దానికి మళ్ళీ నేను చూసి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి, అదొక తలకాయ నొప్పి నాకు. ఇందులోనే పెద్ద డొల్లంగా ఉంటే ఫస్ట్ హాఫ్ అంతా, ఇక మళ్ళీ లవ్ స్టోరీ ఒకటి తెచ్చిపెట్టాడు, అదో చండాలం. ఇంకా చెప్పాలంటే మనకు ఆ స్టోరీ వెళ్ళే విధానం బాగోదు. ఫస్ట్ హాఫ్లో ఆ పొలం సీన్లు అది ఇంకా మరీ దారుణం, అక్కడ స్లో మోషన్లో వాడతాడు, అక్కడ సాంగులు వస్తాయి, 2-3 సాంగులు పెట్టాడు ఇందులో. మరీని నిజంగా చెప్తాను, థియేటర్లో దించుంటే నిజంగా చీ అని అందరూ థియేటర్లో సినిమా స్టార్ట్ అయిన పావు గంట అరగంటకే బయటకు వచ్చేస్తారు ఖచ్చితంగా, అది గ్యారంటీ. ఇంకా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సైఫై పరంగా అయితే వచ్చింది, 2 గంటల 3 నిమిషాలు ఉంటుంది, PG-13 రేటెడ్. అండ్ అలాగే April 12th రిలీజ్ అయింది. IMDb దీనికి 6.6 ఇచ్చింది. మరి ఏది చూసుకొని ఇచ్చిందో తెలియదు కానీ జాక్ స్నైడర్ డైరెక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 కలిపి సగం షేర్ చేసుకున్నారు. 166 మిలియన్ అయింది ఈ బడ్జెట్ ఈ 2 తీయడానికి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడాలనుకుంటే వెళ్ళి నెట్ఫ్లిక్స్లో చూడండి. నా వర్క్ వస్తే ఇది చూడడం వేస్ట్ అంట. ఇది చూడడం బదులు ఒక 2-3 రోజులు ఆగితే చాలా రివ్యూ ఛానల్స్ ఉన్నాయి, ఆ రివ్యూ ఛానల్స్లో ఖచ్చితంగా మూవీ బ్రేక్ డౌన్ పెట్టేస్తారు ఖచ్చితంగా, అది చూసుకోండి బెటర్. వాళ్ళదైతే బోర్ కొట్టదు నిజంగా. ఒక మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంతమంది చేస్తూ ఉన్నారు కదా ఈ మన యూట్యూబ్లో, వాళ్ళది చూసుకుంటే మీకు చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు సోది లాగి ఇలాంటివి ఏం చేయరు, వెంటనే మీకు పాయింట్ టు పాయింట్ వెంటనే చెప్పేస్తారు. మూవీని 5-10 నిమిషాల్లో ఫినిష్ చేస్తారు, అదనమాట. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంత అనిపించదు, సుత్తి డొల్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్లో ఒక 3-4 సీన్లు మీకు నచ్చితే ఏమో కానీ మిగతాదంతా డొల్లే, అది కూడా స్లో మోషన్ ఫైట్ సీన్స్, అది మరీ చండాలని అనిపించింది నిజంగా చెప్పాలంటే. చీ అనిపించింది నిజంగా. ఫస్ట్ టైం ఈ జాక్ స్నైడర్ సినిమా చూసి ఇలా చీ అనుకోవడం, నిజంగా అంత దారుణంగా ఉంది ఈ మూవీ. పోనీ ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటో చెప్పడం, ఒక 3 పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్
ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మూవీ స్టార్టింగ్లో మీకు విలన్ ఎంట్రీ సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. ఓకే, అది బోర్ కొట్టలేదు, ల్యాగ్ అనిపించలే, చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళారు, చాలా బాగుంది అది. రెండో పాయింట్ కూడా విలన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అంటే లెగిసినప్పుడు ఒక పని చేస్తాడు అక్కడ, అది బాగుంది. అడ్బరీలో లెగిసినప్పుడు ఇంకో పాయింట్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మీకు రోబో ఎంట్రీ బాగుంటుంది. రోబో ఎంట్రీ సెకండ్ హాఫ్ ఫైట్లో వస్తుంది అనమాట. మీకు ఈ మూవీలో ఏం ఫైట్లు ఉండవు, ఒకటే ఫైట్ సీన్, అదే మూవీ ఎండింగ్, ఇంకేం ఉండవు మీకు చెప్తున్నాను. ఇంటర్వెల్ తర్వాత ఒకటే ఫైట్ సీన్, ఇంటర్వెల్కి ముందు ఏ ఫైట్ సీన్లు ఉండవు, ఇంటర్వెల్ తర్వాత ఒక్క ఫైట్ సీన్ ఒకటే బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి రోబో ఎంట్రీ చాలా బాగా తీశారు, అది నాకు నచ్చింది. ఇంకా నాలుగోది కటానా లాగా ఒక ఆవిడ ఉంటుంది 2 కత్తులతో, మీకు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తున్నా. తన ఫైట్ సీన్ ఒక్కటే చిన్నది, అది కూడా 10 సెకండ్లో 20 సెకండ్లో ఉంటుంది, అదొక్కటే బాగుంది, ఇంకేమీ లేదు. మిగతాదంతా మూవీ ఫుల్గా డొల్లా. ఇంకా లాస్ట్ అంటారా, క్లైమాక్స్ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళ ప్లానింగ్ ప్రకారం మొత్తం ఇవి 6 మూవీలు అనమాట, 6 10 అన్నారు. వాళ్ళ ప్లానింగ్ ప్రకారం 2 ఇన్స్టాల్మెంట్లుగా 2 మూవీలు అయితే వచ్చేసాయి, పార్ట్ 1 పార్ట్ 2. అండ్ ఇప్పుడు 3rd మూవీ ఇన్ డెవలప్మెంట్ అన్నారు నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. ఇంకా చెప్పాలంటే 4 మూవీలు ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాయి, ఒకటేమో ఇప్పుడు ప్రస్తుతానికి వర్కింగ్ అవుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మూవీ సక్సెస్ అయ్యాక దాని రిలీజ్ డేట్ అండ్ దాని వర్క్స్ గురించి చెప్తారు, మీకు అంతవరకు చెప్పరు. పైగా దీని వెనక ఉన్నది నెట్ఫ్లిక్స్ కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది 3. ఇది హిట్ అయినా అవ్వకపోయినా రిలీజ్ చేస్తుంది. కాబట్టి 3 జాక్ స్నైడర్తో తీస్తారో వేరే వాళ్ళతో తీస్తారో అది తెలియదు నాకు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 అయితే ఇస్తా, అది కూడా చాలా ఎక్కువ ఈ మూవీకి రేటింగ్. నేనైతే 5 ఇద్దాం అనుకోవట్లేదు, 3.5 or 4 బెటర్ అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అండ్ అంతేగా ఇంతకేం మాట్లాడలేము ఈ మూవీ గురించి, నాకైతే నచ్చలేదు. మీరు కూడా చూడకండి, టైం వేస్ట్. చక్కగా యూట్యూబ్లో బ్రేక్డౌన్ వీడియోస్ వస్తే ఖచ్చితంగా అక్కడ చూసుకోండి. నెట్ఫ్లిక్స్ని ఏదో ఇచ్చేయాలి, జాక్ స్నైడర్ సినిమాలు బాగోవని కాదు నా ఉద్దేశం. నాకు ఆ మూవీ చూస్తున్నప్పుడే అసలు నచ్చలేదు, అందుకే చెప్తున్నాను, టైం వేస్ట్ సినిమా. అండ్ ల్యాగ్ అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా స్లో మోషన్ సీన్స్తో బుర్ర పోయింది, నిజంగా చిరాకు వచ్చింది దెబ్బకే. దాన్ని 2x స్పీడ్లో చూశాను నేను అంతా. మరి చూద్దాం, ఎయిర్ కట్ ఏదో వస్తుందంటే స్నైడర్ కట్, అది మరి ఎంత దారుణం, అది ఇంకెంత రాడ్డు. మరి దాన్ని చూసి కూడా ఓపిక్గా రివ్యూ అయితే పెట్టాలి. మరి నా ఓపికని బాగా పరీక్షిస్తున్నారు వీళ్ళు, చూద్దాం మరి ఏం చేస్తారో. ఇంతటితో ఈ రివ్యూ అయితే ముగిసింది. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోవాలి, మాట్లాడిన టైం వేస్ట్ ఈ మూవీ గురించి, నాకైతే వేస్ట్ అనిపించింది. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసుకుంటే వీడియో లైక్ చేసి మీరు ఈ రివ్యూ అండ్ ఈ మూవీ ఎలా ఉందో కింద ఒక్కసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఎంతమంది ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి నాకు కామెంట్ చేశారో, ఎంతమందికి ఈ మూవీ నచ్చింది నచ్చలేదు అనేది కూడా నేను తెలుసుకుంటా. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ విషయాలు అయితే ఏవి బయటికి రావు, అది అయితే గ్యారంటీ. వచ్చినా సరే నేనైతే వేరే వీడియోలో కవర్ చేస్తాను, వేరే అప్డేట్ రివ్యూస్ వేరే ఛానల్లో. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్న. మన ఛానల్ నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై. వేరే రివ్యూస్ ఉంటాయి, వీళ్ళు ఒకసారి లుక్ చేయండి.